గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు అంటే 2025 మే 26 యొక్క ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఓన్లీ 10 minutes లో కంప్లీట్ చేసుకుందాం. అదేంటంటే ఈ రోజు ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశం గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. నీతి ఆయోగ్ సమావేశం నీతి ఆయోగ్ యొక్క 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. నీతి ఆయోగ్ యొక్క 10వ సమావేశం 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది 2025 మే 24న నిర్వహించబడడం జరిగిందనమాట. దీని యొక్క థీమ్ ఏంటి అంటే నీతి ఆయోగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి సంస్థ కాబట్టి దీని గురించి తప్పనిసరిగా డీటెయిల్ తెలుసుకోవాలి. దీని థీమ్ ఏంటి అంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047 అంటే 2047 నాటికల్లా డెవలప్డ్ ఇండియా అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రధాన సమావేశం ఈ థీమ్ను పెట్టుకోవడం జరిగింది. నిజానికి నీతి ఆయోగ్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే నీతి ఆయోగ్ అనే దీనికి పూర్తి పేరు ఉంటుంది. ఆ పేరు ఏంటి అంటే నీతి ఆయోగ్ యొక్క పూర్తి పేరు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే దాన్ని నీతి ఆయోగ్ గా పిలుస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలను రూపొందించడం కోసం ఒక మేధో కేంద్రంగా పాలసీ థింక్ ట్యాంక్ గా ఈ నీతి ఆయోగ్ ని 2015 జనవరి 1వ తేదీన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత 2015 జనవరి 1వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. ప్రస్తుతం న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. అప్పటిదాకా ప్లానింగ్ కమిషన్ ఉండేది. 1950లో స్థాపించబడినటువంటి ఈ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ లో అసలు మొట్టమొదటి ఏర్పడినప్పుడు అంటే 2015 జనవరి 1వ తేదీన ఇది ఏర్పాటు చేసినప్పుడు దీనికి ఒక సిఇఓ ఉండేవారు. ఆ సిఇఓ ఎవరు అనంటే మొట్టమొదటి సిఇఓ ఎవరంటే సింధుశ్రీ కుల్లర్. ఈ సింధుశ్రీ కుల్లర్ గారు మొట్టమొదటి సిఇఓగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు పనిచేస్తున్నారు. బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇది సిఇఓ గురించి. అసలు ఈ నీతి ఆయోగ్ కి ఒక చైర్మన్ ఉంటారు. నిజానికి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ గా భారత ప్రధాని ఈ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఉంటారనమాట. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి ప్రస్తుతం ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ కూడా నరేంద్ర మోడీ గారే. అలాగే దీనికి ఒక ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సుమన్ కే బేరీ అనేటటువంటి ఆయన ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడిగా ఉన్నారనమాట. నిజానికి ఏంటంటే ఈ నీతి ఆయోగ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే వేరు రంగాలైనటువంటి నిపుణులు కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రధానమైనటువంటి సభ్యులుగా వేరు రాష్ట్రాల యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కలిపి దీనికి ఒక గవర్నింగ్ బాడీగా ఉంటారు. వీరందరి యొక్క సమావేశమే ప్రస్తుతం జరుగుతోంది. నెక్స్ట్ మరొక ప్రధాన విషయం చూద్దాం. మరొక ప్రధాన విషయం ఏంటంటే ఈ రోజు ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ విజేతలు ప్రకటించబడ్డాయి. అంటే ఐఎస్ఎస్ఎఫ్ యొక్క జూనియర్ ప్రపంచ కప్ ఎయిర్ పిస్టల్ పోటీలు ప్రస్తుతం జరుగుతున్నాయి జర్మనీలో జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ కప్ లో మన భారతదేశానికి చెందినటువంటి క్రీడాకారిణి ఒక మెడల్ గెలుపొందడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి విశేషాన్ని మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఎయిర్ పిస్టల్ ప్రపంచ కప్ పోటీలు అనమాట. ఈ విధంగా ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ ఎయిర్ పిస్టల్ ప్రపంచ కప్ లో ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అంటే జర్మనీలో జరుగుతుంది. జర్మనీలోని షల్ అనే పట్టణంలో జరుగుతుంది. జర్మనీలోని షల్ అనే పట్టణంలో ప్రస్తుతం జరుగుతోంది. అది ఎప్పుడు జరిగింది అంటే 2025 మే 21న ఈ కార్యక్రమం అంటే ఈ క్రీడా పోటీలు జరిగాయి. అయితే దీనిలో మహిళల ఎయిర్ పిస్టల్ రంగం
ఈ మహిళల యొక్క ఎయిర్ పిస్టల్ రంగంలో భారతదేశానికి చెందినటువంటి హర్యానాకు చెందినటువంటి కనక్ అనేటటువంటి ఒక క్రీడాకారిణి ఉంది. ఈ కనక్ అనేటటువంటి క్రీడాకారిణి మన భారతదేశానికి చెందినటువంటి హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి ఈవిడ మహిళల ఎయిర్ పిస్టల్ రంగంలో స్వర్ణ పథకాన్ని అంటే బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మాల్దోవాకు చెందినటువంటి అనా డుల్సీ వెండి పథకాన్ని గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా చైనీస్ తైపేకి చెందినటువంటి చెన్ ఎన్ అనే ఆవిడ కాంస్య పథకాన్ని గెలుపొందడం జరిగిందన్నమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే బంగారు పథకాన్ని గెలుపొందినటువంటి ఆవిడ ఎవరు అంటే మన భారతదేశానికి చెందినటువంటి అమ్మాయి. అందువలన ఈ విశేషాల గురించి మనం తప్పనిసరిగా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మరొక ప్రధానమైనటువంటి విశేషాన్ని మాట్లాడుకుందాం. అదేంటంటే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025. ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 ని మన ఇండియానే గెలుపొందడం జరిగింది. ఎవరు గెలుపొందారు అంటే భాను ముస్తాక్ అనేటటువంటి కర్ణాటక రాష్ట్ర చెందినటువంటి ఒక కవయిత్రి రచయిత్రి గెలుపొందడం జరిగిందనమాట. నిజానికి ఈవిడ రచించినటువంటి హార్డ్ ల్యాంప్, ఆ పుస్తకం పేరు ఏం పేరంటే హార్డ్ ల్యాంప్. ఈ హార్డ్ ల్యాంప్ అనే దానిలో ముస్లిం మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ముస్లిం మహిళలు అనేవాళ్ళు ఏ విధంగా బురకా వేసుకున్న తర్వాత వారు ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది, ప్రపంచంతో ఏ విధంగా కలవలేకుండా ఉన్నారు, ముస్లిం మహిళ యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు వివరిస్తూ ఈ భాను ముస్తాక్ గారు ప్రత్యేకమైనటువంటి ఒక కథల సంపుటిని రాయడం జరిగింది. ఆ కథల సంపుటి పేరే హార్డ్ ల్యాంప్. ఈవిడ భాను ముస్తాక్ గారు కర్ణాటక చెందినటువంటి ఆవిడ. ఈవిడ కన్నడంలో రాశారు. హార్డ్ ల్యాంప్ అనేటటువంటి భాను ముస్తాక్ గారు రచించినటువంటి కథల సంపుటి అనేది కన్నడంలో రాశారు. కన్నడ భాషలో రచించారు ఆవిడ. కన్నడంలో భాషలో రచించినప్పుడు ఈ నిజానికి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇంగ్లీష్ లో రచించినటువంటి రచనలకు మాత్రమే ఈ ప్రైజ్ ఇస్తుంటారు. అయితే ఈ విధంగా భాను ముస్తాక్ గారు రాసినటువంటి కన్నడంలో రచించినటువంటి కథల సంపుటిని ఇంగ్లీష్ లోనికి ట్రాన్స్లేట్ చేశారు ఒక ఆవిడ పేరే దీపా బస్తీ గారు ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసినటువంటి ఈ హార్డ్ ల్యాంప్ కి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 రావడం జరిగిందనమాట. దీనిలో వచ్చినటువంటి అమౌంట్ ని భాను ముస్తాక్ గారు అండ్ దీపా బస్తీ గారు పంచుకోవడం జరుగుతుందన్నమాట. నిజానికి ఏంటంటే బుకర్ ప్రైజ్ లో 50,000 పౌండ్లు బహుమతిగా ఇస్తారు. 50,000 పౌండ్లు గెలుపొందిన వారికి 50,000 పౌండ్లని బహుమతిగా ఇస్తారు. ఈ బహుమతిగా ఇచ్చినటువంటి 50,000 పౌండ్లని కూడా వీళ్ళిద్దరూ కూడా రచయితలిద్దరూ కూడా పంచుకోవడం జరుగుతుంది అనమాట. బుకర్ ప్రైజ్ అనే దాన్ని ఎక్కడ ఇస్తారంటే ఇంగ్లాండ్ లోని లండన్ లో ఇస్తుంటారు. నిజానికి ఏంటంటే బుకర్ ప్రైజ్ అనేది ఏ భాషలో రచనలకు బుకర్ ప్రైజ్ ఇస్తారంటే ఇంగ్లీష్ భాషలో రచనకు మాత్రమే బుకర్ ప్రైజ్ ఇస్తారు. మొట్టమొదటి బుకర్ ప్రైజ్ అనేది 1969లో ప్రారంభమైంది. 69 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ బుకర్ ప్రైజ్ అనేది అనేక మందికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో బుకర్ ప్రైజ్ కి ఓ ప్రత్యేకమైన పేరు ఉండేది. అదేంటి అంటే బుకర్ మెక్కానల్ ప్రైజ్ అనేవారు దాన్ని. 1969లో ఏర్పాటైన తర్వాత 1969 నుంచి 2001 వరకు దీన్ని ఏ పేరుతో పిలిచేవారంటే బుకర్ మెక్కానల్ ప్రైజ్ అనేవారు. ఆ తర్వాత 2002 నుంచి 2019 వరకు దీన్ని మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేవారు. ప్రస్తుతం దాన్ని ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని పిలుస్తాను అనమాట. అసలు ఇంతకీ ఇప్పటిదాకా మన భారతదేశంలో బుకర్ ప్రైజ్ గెలుపొందినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే అరుంధతి రాయ్ గారు. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రాశారు కదండి, ఆవిడే అరుంధతి రాయ్ గారు. ఈ అరుంధతి రాయ్ గారే మొట్టమొదటి భారతీయ మహిళ. బుకర్ ప్రైజ్ గెలుపొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే అరుంధతి రాయ్ గారు అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ రోజు సంబంధించిన విశేషాలన్నీ కూడా 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా కేవలం 10 minutes లోనే, ఓన్లీ 10 minutes లోనే మనం కంప్లీట్ ఆ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా మనం తయారు చేద్దాం. తప్పనిసరిగా మీ మిత్రులు కూడా ఈ వీడియోస్ తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరిగా కామెంట్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా నాకు సపోర్ట్ కూడా వస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోజు ఇచ్చినటువంటి మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు ప్రశ్న ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆయన పేరు రాయాలండి. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేది ఆయన పేరుని
కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి తప్పనిసరిగా. అంతేకాకుండా మీరు ఎవరైనా ఏపీడిఎస్సి కానిస్టేబుల్ ఎలా ఎగ్జామ్స్, హైకోర్టు ఎగ్జామ్స్ ఏం ప్రిపేర్ అవుతున్నారంటే తప్పనిసరిగా మనకి గాంధీవం యాప్ ఉందండి. గాంధీవం యాప్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి. గాంధీవం యాప్ ద్వారా మీరు హైయెస్ట్ మార్క్స్ సంపాదించేటటువంటి వీడియో కోర్సెస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ అన్ని అందుబాటులో ఉంటాయండి. ప్లే స్టోర్ నుంచి గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మన లింక్ లో, మన డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇచ్చాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. తప్పనిసరిగా మీరు షేర్ చేస్తారని కోరుతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.